హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో నేను డే 5 లక్షద్వీప్ ట్రిప్ చూపిస్తున్నాను. అండ్ ఈ ట్రిప్ అంతా మేము లగూన్ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ త్రూ బుక్ చేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఇది మా లాస్ట్ డే అనమాట. సో మార్నింగ్ లేచి జస్ట్ బీచ్ మీద కూర్చున్నాము, అంతే. బీచ్ దగ్గర వెళ్ళి కూర్చున్నాము. ఇలా వేవ్స్ అండ్ ఆ షిప్స్ని చూస్తూ కూర్చున్నాము. కొంచెం ఇంకా సన్ రైజ్ అయిపోయింది కానీ అంత ఎండగా లేదనమాట. ఊరికే అలా ఆడుతూ ఉన్నాము, వాటర్లో ఆడుతూ, ఇలా ఏదో ఒకటి శాండ్లో రాస్తూ ఫొటోస్ క్లిక్ చేస్తూ కూర్చున్నాము, అంతే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవ్వరూ లేకుండా అనమాట బీచ్లో. మేము అండ్ మా ఫ్రెండ్స్ ఉండే, అంతే. సో అలా టైం స్పెండ్ చేసాము. వాటర్లో ఆడుకున్న తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. ఆ రోజు మా బాబుది 4th మంత్ కంప్లీట్ అయిందనమాట. సో బీచ్ టాయ్స్తో అలా బీచ్ దగ్గర ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి అని చెప్పి అలా ట్రై చేశాను. ఇలా బాగా వచ్చాయి కొన్ని. కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది. మేమున్నది వైట్ శాండ్ బీచ్ రిసార్ట్. దీని గురించి ఎక్కడా కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదనమాట ఆన్లైన్లో. లాస్ట్లో నేను మొత్తం బీచ్ అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అలా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్లోకి ఆ రోజు ఇడియప్పం అండ్ ఏదో కర్రీ ఉండింది. సో తినేసి మళ్ళీ బీచ్లోనే స్పెండ్ చేసాము. అప్పటికి రెడీ అయిపోయామన్నమాట ఇంకా. సో ఓన్లీ బీచ్లో టైం స్పెండ్ చేసి ఫ్లైట్ టైం అవ్వగానే బయలుదేరడం, అంతే. ఉయ్యాలలు ఉన్నాయి, సో దాంట్లో ఊగాం కాసేపు. అండ్ బాబుని కూడా ఒక ఉయ్యాలలో వేసి కాసేపు ఊపాము. తర్వాత మా బాబు అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఏజ్ బాబు ఉన్నారనమాట, 5-6 days గ్యాప్తో. సో వాళ్ళందరివి ఫొటోస్ క్లిక్ చేద్దాము అని చెప్పి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము ఇద్దరివి. అలా పక్కన పడుకోబెట్టి, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నామో ఆ రోజు కుదిరిందనమాట. కొంచెం సిమిలర్గా అనిపిస్తారు ఇద్దరు. సో వాళ్ళవి అండ్ పాప వాళ్ళవి ఇద్దరివి కలిపి అలా ఫొటోస్ క్లిక్ చేసాము. ఈ బీచ్లో మార్నింగ్ టు నైట్ ఏ టైంలో అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ ఫుల్ సన్ ఉన్న టైంలో కూడా చెట్ల కింద టైం స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కపుల్గా వెళ్ళారు అండ్ దెన్ సోలో ట్రిప్ ఇలా కూడా వెళ్ళినా కూడా ఫుల్ డే స్పెండ్ చేయొచ్చు బీచ్లో అయితే. మేము పిల్లలతో వెళ్ళాము కాబట్టి కొన్ని టైమింగ్స్లో మేమైతే వెళ్ళలేకపోయాము బయటికి. చాలా ఎండున్నప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అండ్ దెన్ నైట్స్ కూడా దోమలు ఏదైనా ఉంటాయి అని చెప్పి మేమైతే బయటకు వెళ్ళలేదు. బట్ ఉన్న టైంని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇది ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను మేమున్న బీచ్ది. పైకి ఇలా ఎక్కితే పైన ఇది ట్రీ హౌస్ లాగా కూడా ఉందన్నమాట. కూర్చొని ఏదైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము అక్కడ. చాలా నీట్గా ఉంటుంది. అండ్ దీన్ని కూడా క్లీన్ చేస్తారు మార్నింగ్. మా పాప బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసాము, ఇలా డెకరేట్ చేసి. నేను ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ పిల్లలు ఆడుకున్నా కూడా చాలా సేఫ్ అనమాట ప్లేస్. అంటే ఎక్కువ లోతుగా అలా ఏమి ఉండదు. అండ్ ఇసుకలో ఆడుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. నైట్ వ్యూ చూపిస్తున్నాను ఒకసారి, ఇక్కడ చూడండి. నైట్ కూడా మనకి క్రాబ్స్ ఉంటాయి అక్కడక్కడ, అదొక్క టెన్షన్ తప్పిస్తే మిగతాదంతా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా ట్రీ హౌస్, లైట్స్ అన్నీ ఆన్ చేసి. న్యూ ఇయర్ టైం కాబట్టి కొంచెం లైటింగ్ కూడా ఎక్కువే ఉండింది. సో వెనకాల కనిపించే వైట్ బిల్డింగే రూమ్స్ అనమాట. సో చాలా దగ్గర, అంటే ఇంటి ముందు వాకిలి ఉంటుంది కదా, అలాగే అనిపిస్తుంది బీచ్ అయితే. ఇంత దగ్గరగా నేనైతే ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తున్నాను. బయటంతా ఉయ్యాలలు అండ్ అట్మాస్ఫియర్, పీపుల్ అంతా చాలా బాగుంటుంది. ఒకవేళ సోలో ట్రిప్ వెళ్ళాలి అనుకున్నా కూడా ఇది చాలా బెస్ట్ ప్లేస్. నేను ఇక్కడ రూమ్స్ కూడా చూపిస్తున్నాను. బయట చూడడానికి ఇలా ఉంటుంది. రూమ్స్ అయితే చాలా బేసిక్ ఉంటాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా బీచ్, అది. అండ్ దెన్ ఇక్కడ కనిపించే విండోస్ ఇదంతా మేము ఉన్న రూమ్వే. సో లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను. ఆన్లైన్లో ఎక్కడ కూడా ఈ రిసార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, మనకి ఎక్కడా దొరకట్లేదు అనమాట. సో వెళ్ళేటప్పుడు 0 ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం, కానీ బాగుంది. రూమ్ కొంచెం చిన్నగా ఉంది, బట్ ఓకే. రూమ్ అండ్ వాష్రూమ్ ఇంతే బేసిక్ ఉంది, బట్ నీట్నెస్ వైజ్ అంతా బాగుంది. అంతా అయిపోయింది, ఇంకా మేము క్యాబ్ వచ్చేసింది. సో మేము ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరిపోతున్నాము.
ఇది ఎయిర్‌పోర్ట్ చాలా చిన్న ఎయిర్‌పోర్ట్ అండ్ ఫ్లైట్ చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే చిన్న ఎయిర్‌పోర్ట్ కాబట్టి ప్యాసింజర్స్ తక్కువుంటారు టేక్ ఆఫ్ చేసే టైంలో. సో, హాఫ్ ఆఫ్ ద ప్యాసింజర్సే ఉన్నారు. అస్సలు వెళ్ళాలనిపించలేదు. అంత మంచిగా ఉండే. సో, బాయ్ లక్ష్మీదీప్. నెక్స్ట్ వీడియోలో కాస్ట్ ఎంత అయింది అని ఐటినరీ ఒకసారి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.